పాత రోజుల్లో అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఇప్పుడు కూడా ఇలా కిడ్డీ బ్యాంకుల్లోనూ హుండీలోనూ డబ్బులు దాచేసుకుంటానంటే ఎలాగండి? కూడబెట్టేసుకున్న డబ్బులతో ఏదైనా కొనేసుకుందామని ఆశపడిన అమ్మాయికి పాపం గట్టి షాకే తగిలేసిందండి. చాలా నెలల నుంచి కూడబెట్టిందంతా రాజుల సొమ్ము రాళ్ళపాలైందన్న సామెతలాగా ఆ అమ్మాయి సొమ్మంతా సదల పాలైపోయిందండి. పాపం మీరు కూడా ఆమెను చూసేసి ఓదార్చేస్తారా మరి? అమ్మాయి నేను వెళ్ళి ఓదార్చి వచ్చేస్తానమ్మాయి, జస్ట్ వెయిట్. చస్ అమ్మాయి అనగానే ఓ రెడీ అయిపోతా ఎగేసుకుంటూ. ఇప్పుడు రోజులు మారిపోయాయి. స్టాక్స్, ఎఫ్డీలు, ఈటీఎఫ్ అని వచ్చాయి గాని అప్పట్లో ఇలాంటివేమీ లేవు కదా. అందుకే చాలా మంది డబ్బులను ఇంట్లోనే దాచుకునేవారు. పేరెంట్స్ ఇచ్చే జేబు సొమ్ము, అదేనండి పాకెట్ మనీలో కొంత డబ్బులు కిడ్డీ బ్యాంకులో లేదా హుండీల్లో దాచుకునేవారు. ఒకసారి అవి ఫుల్ అయిపోయిన తర్వాత వాటిని పగలగొట్టి ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకునేవారు. ఇలా ఓ పింగాణీ హుండీలో తన డబ్బులను దాచుకుంది ఓ మహిళ. కొంతకాలం తర్వాత బయటకు తీసి లెక్క పెడదామని పాపం ఆశపడింది. తీరా దానిని పగలగొట్టి తర్వాత షాక్ అయింది. పాత రోజుల్లో దాచుకున్నట్టే ఓ మహిళ తన డబ్బును ఓ పింగాణీ హుండీలో పొదుపు చేసుకుంది. 1-2 రోజులు కాదు, కొన్ని నెలల పాటు ఆ డబ్బును అందులో దాచుకుంటూ వచ్చింది. ఇక ఒక్కసారిగా ఆ హుండీ నిండిన వెంటనే సంతోషంలో దానిలో ఎంత ఉందో చూడాలనుకుంది. అనుకోవడమే లేటు, వెంటనే కట్టర్ పట్టుకుని దానిని పగలగొట్టడం స్టార్ట్ చేసింది. అంతే, అది చూసిన తర్వాత దెబ్బకు భయపడిపోయింది. నిజానికి ఆ డబ్బులతో ఏదైనా కొనుక్కుందామని అనుకుందట. కాని లాభం లేకపోయింది. ఆ హుండీలో దాచిపెట్టిన సొమ్ము చెదపురుగుల పాలైంది. చెదపురుగులతో హుండీలోని కరెన్సీ నోట్లన్నీ కూడా సగం చిరిగి కనిపించాయి. పాపం, అది చూసిన ఆమెకు ఉత్సాహం నీరుగారిపోయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో 2 కోట్ల మంది చూశారు.